హాయ్, వెల్కమ్ టు సత్య ఎస్ అకాడమీ. సో 23rd ఫిబ్రవరి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్, దానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందజేస్తున్నాను. సో ఈ 90 రోజులు అన్నది చాలా ముఖ్యమైనది. సో ఈ 90 రోజుల్లో నుంచి జరిగే అప్డేట్స్లో నుంచి అరౌండ్ 80 to 100 క్వశ్చన్స్ మీరు స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. సాధారణంగా అభ్యర్థులు ఆల్రెడీ చదివేస్తున్నాం మేము అవే అని అంతవరకు రివిజన్కి మాత్రమే పరిమితం అవుతారు. కానీ ఇక్కడ వస్తున్న అప్డేట్స్ చాలా విలువైనవి. సో అరౌండ్ 80 to 100 క్వశ్చన్స్ మీకు వచ్చి తీరుతాయి. సో ఈ 80 to 100 వచ్చే విధంగా వాటిని కూడా మనము ఇందులో కలుపుకొని గ్రాండ్ టెస్ట్లను ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. సో కన్వెన్షనల్ ప్లస్ అప్డేట్స్ ఈ రెండు పట్టుకోగలిగితేనే జాబ్కి దగ్గర అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ మనం అట్లీస్ట్ 300కి 180 ప్లస్ స్కోర్ చేసుకోవాలి. సో ఆ క్రమంలో కన్వెన్షన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అప్డేట్స్ ఉండాలి. ట్రెండ్ బాగా మారింది, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఉన్న స్థితిలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సో ఈ ఏరియాస్ నుంచి ఎకానమీ అప్డేట్స్ ఎన్నో వస్తాయి. ఫస్ట్ పాయింట్. అదేవిధంగా 1 ఫిబ్రవరి నాడు కొత్త ఎకనామిక్ సర్వే వస్తుంది 24-25. దాంతోపాటు బడ్జెట్ 25-26 వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అప్డేట్స్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. అదేవిధంగా ఏపీ సోషో ఎకనామిక్ సర్వే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది, అది మీకు చూపించడం జరిగింది, అది ఇంపార్టెంట్. ఏపీ బడ్జెట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ మిమ్మల్ని ఫిల్టర్ చేయడానికి ఎగ్జామినర్కి బ్రహ్మాండమైన ఆయుధం సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సో వీటిల్లో వచ్చే ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పిఐబీలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. సో ఈ ఏరియాస్ నుంచి మీకు ఎంత లేదన్నా కానీ 100 మార్క్స్ వచ్చి తీరతాయి. మీరు ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఆ రెండు కలిపి 150 చేసినా ఇక్కడ ఏదన్నా నెగిటివ్ మార్కు కానీ వెళ్ళారు అంటే ఈ 150 స్కోరు 70 నుంచి 100 మధ్యలో మీరు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని అభ్యర్థులకి మరీ చెప్తున్నాను, అప్డేట్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యి తీరవలసిందే. ఈ సమయంలో ఎవరైతే దీన్ని మిస్ చేసుకుంటారో అది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఎవరైతే ప్రాపర్గా వర్క్ చేసుకోగలుగుతారో ఈ అప్డేట్స్లో కనీసము 20 బిట్స్ని మీరు కరెక్ట్గా చేసుకున్నా కానీ మీ స్కోర్ చాలా ముందుకు వెళ్తుంది. ఒక్క బిట్టు మొత్తం లైఫ్ టర్న్ చేస్తుందండి. సో చాలా ఇంపార్టెంట్. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. సో 7th నాడు ఈ విధంగా మనము టెస్ట్ కండక్ట్ చేసుకోవటం జరుగుతుంది. దాని తర్వాత 11th నాడు కండక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా 3000 ప్లస్ క్వశ్చన్స్ని విత్ కన్వెన్షనల్ ప్లస్ అప్డేట్స్ మనము డిస్కస్ చేసుకుంటాం. వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చి పంపుతున్నాను. ఇక అసలు ఇంతకన్నా హార్డ్ వర్క్ ఇంకా రిమోట్ మనం చేసుకుంటూ వస్తున్నాం. సో దీనిని కరెక్ట్గా చేస్తే చాలు మనము. సో మ్యాక్సిమం మనం అందిస్తున్నాం, దానిని మీరు కరెక్ట్గా అందుకోగలిగారంటే సరిపోతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి నేను మీకు ఏ విధంగా అది అంశాన్ని ఇస్తానన్నది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా టెస్ట్కి దానికి సంబంధించి క్వశ్చన్, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు పంపిస్తానని చెప్పాను. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, కన్వెన్షనల్ ప్లస్ కరెంటు క్వశ్చన్ వస్తుంది, దాని కింద ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా వస్తుంది. దాని రిలేటెడ్గా ఉండొచ్చు, ఇంకా వేరే పాయింట్స్, ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మీకు రావచ్చు. ఇది పాలిటీకి సంబంధించింది, ఇట్లా పాలిటీలో అన్నీ వస్తాయి. ఇది కరెంట్ రిలేటెడ్ పాలిటీకి సంబంధించింది. సో ఇవి అన్నీ. సో ఇది మనకు ఎకానమీకి సంబంధించింది. సో ఇది ఎకానమీ ఏంటి, ఇది అంతా కూడా స్టార్ది ఏంటి, సో ద్రవ్యము దానికి సంబంధించిన అంశాలు, ఉర్జిత్ పటేల్ కమిటీ, రెపో రేట్కి సంబంధించి, సో ద్రవ్యోల్బణానికి సంబంధించి దానికి వివరణ ఏ విధంగా ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వివరణ ఏ విధంగా ఉంది. సో ఈ విధంగా మీకు వివరణ కూడా ఇచ్చి పంపిస్తున్నాను.
ఇవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి మీరు అంచనా వేయండి. 3000 బిట్లు కరెంటు ప్లస్ కన్వెన్షన్ రెండు కలిపి వీటికి ఎక్స్ప్లెనేషన్ వస్తే సో ఏ రేంజ్లో మీకు పొటెన్షియల్ పెరుగుతుందో లెక్కేసుకోవచ్చు. అందుకే చెప్తున్నా, ఈ 90 డేస్ వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ఫాలో అవ్వండి. హార్డ్లీ 1 అవర్ పడుతుందండి మన క్లాసు. ఈ 1 గంట విన్నారంటే బిట్ ఎక్కడి నుంచి అడుగుతాడు అన్న విషయం మీకు చాలా స్పష్టంగా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మిగిలిన టైం మీరు ఎట్లయినా చేసుకోండి. 1 గంట మాత్రం మన క్లాస్ ఇది. నేను ఇచ్చే అప్డేట్స్ని మాత్రం ఒక్కసారి చూసుకోండి. హార్డ్లీ 1 అవర్లో మీరు దానికి అర్థమైపోతుంది. ఇక బిట్స్ అప్పుడు మీరు ఎంత కావాలంటే అంత చక్కగా చేసుకోవచ్చు. సో అవకాశం మంచిగా ఉంది, ఇక మీ చేతుల్లో ఉంది. బిట్స్ చూపించే బాధ్యత వరకు నాది, దాన్ని పట్టుకొని వచ్చే బాధ్యత మీది. సో రెడీగా ఉండండి. సో ఈ అప్డేట్స్ని మాత్రం అస్సలు వదలొద్దు. సో ఈ 90 డేస్ పట్టుకున్నారంటే జీవితంలో 5 సంవత్సరాలు మీరు పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం వస్తుంది. సో ఈరోజు క్లాస్లో ఆర్బీఐ ఇష్యూ ఫ్రేమ్వర్క్ ఫర్ రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఎఫ్డిఐగా మారుతున్నది, దానికి సంబంధించి ఇచ్చింది. సో అసలు ఇందులో ఏ అంశాలు ఉన్నాయి దాని గురించి మనము స్టడీ చేస్తాం. సో ఆర్బీఐ ఇచ్చిందంటే అట్లాంటివి ఏవి కూడా వదులుకొని వెళ్ళొద్దు ఎగ్జామ్కి. దానంత పిచ్చి పని వేరేది ఉండదు ఎగ్జామ్కి. నెక్స్ట్, ఆర్బీఐ రిలీజెస్ లిస్ట్ ఆఫ్ డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ డిఎస్ఐబి. ఎంతసేపు బ్యాంకింగ్ సెక్టర్ అనగానే మనకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏమున్నాయి, మొదటి బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేశాం, ప్రస్తుతం ఏ బ్యాంకులు ఉన్నాయి, అంతవరకు మాత్రమే. ఇదంతా కన్వెన్షనల్. ఇక ఇప్పుడు ముందుకు వెళ్తున్నాడు. సో గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ దాంట్లో కూడా ఏ విధంగా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి అడిగాడో చూపించాను మీకు. ఈసారి కూడా అదే విధంగా వెళ్తాడు, జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటివి ఒక 5 ప్రశ్నలు పట్టుకున్న జాబ్లో ఉంటారండి మీరు. సో ఇవి ఎక్కడ దొరకవు, ఏ బుక్స్లో ఉండవు. ఇవి 100% ఇవి బుక్స్లో ఉండవు, ఎందుకంటే కరెంట్లో ఉన్నది ఇది. దీన్ని రాసి టైప్ కొట్టి దాన్ని బుక్ తెచ్చి దాన్ని మార్కెట్ చేసే లోపల పుణ్యకాలం అయిపోతుంది. సో ఇదే ఛాన్స్. సో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఇంతకన్నా మంచి ఛాన్స్ అయితే దొరకదు. సో ఇదిగో ఏమేం బ్యాంకులు ఉన్నాయి, సో దీనికి సంబంధించి ప్రాథమిక అంశాలు ఏమున్నాయి. సో నెక్స్ట్, డెబ్రాయ్ కమిటీ ఆన్ రైల్వేస్. కమిటీ పాతదైనా కానీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దీని యొక్క ప్రాధాన్యత మీకు 1 ఫిబ్రవరి తర్వాత ఇంకా కనిపిస్తుంది. ఎందుకంటే దాని తర్వాత బడ్జెట్ పెడతాడు. ఇప్పుడు రైల్వే బడ్జెట్ తర్వాత దీని యొక్క ప్రాధాన్యత ఇంకా పెరుగుతుంది. సో ఎగ్జామ్కి 20 డేస్ ముందు ఇది వస్తుంది మళ్ళొక్కసారి. అప్పుడు మీకు ఎగ్జామ్కి అక్కడ క్వశ్చన్ పేపర్లో చూసే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇది ఫస్ట్ టైము భారతదేశంలో నేషనల్ అగ్రికల్చర్ కోడ్. సో దీనికి సంబంధించి ఏ అంశాలు ఉంటాయి, ఇది ఫర్దర్ దీని రిలేటెడ్ అప్డేట్స్ ఎప్పుడు వస్తుంటాయి వాటిని కూడా మనము పరిశీలన చేస్తాం. ఇది ఒక అప్డేటు, దీని రిలేటెడ్ కంటిన్యూషన్ కూడా ఉంటుంది మనకు అగ్రికల్చర్ రిలేటెడ్గా. దాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలన చేస్తాం. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఫార్మర్స్కి సంబంధించి ఎర్నింగ్స్ ఏ విధంగా ఉన్నాయని ఆర్బీఐ ఒక వర్కింగ్ పేపర్ని రిలీజ్ చేసింది ఈ టైటిల్ తోటి. ఈ విధంగా ఆర్బీఐ రిలీజ్ చేసే డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్స్ అవుతాయి. వీటి గురించి డిస్కస్ అన్నది ఇప్పుడు చేద్దాం. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకు. ఇట్లాంటివి మీరు చెప్తున్నాను కదా, ఒక 20 బిట్లు పట్టుకోగలిగినా చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. మొత్తం మీకు ఇప్పటి నుంచి 90 డేస్లో 80 to 100 బిట్స్ వస్తాయండి. రాసి పెట్టుకోండి కావాలంటే. సో వీటిలో మీరు 20 నుంచి 30 బిట్లు పట్టుకున్నా కానీ మామూలు స్కోరు, పాత పుస్తకాలు అక్కడే ఉన్న వాళ్ళకి వీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో మంచి యూజ్ చేసుకోండి. నేను హార్డ్ వర్క్ చేస్తున్నా, మీరు కూడా హార్డ్ వర్క్ చేసి దీన్ని ఎగ్జామ్లో మాత్రం రిప్రజెంట్ చేయండి. సరే, పాయింట్, ఆర్బీఐ ఇష్యూస్ ఫ్రేమ్వర్క్ ఫర్ రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇంటూ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. మనకు రిలయన్స్ కంపెనీ ఉంది. సో ఈ రిలయన్స్ కంపెనీ
తను ఒక 100 కోట్లు పెట్టి పరిశ్రమ పెట్టాడు. సో ఇప్పుడు ఇంకా ఈ పరిశ్రమని విస్తరణ చేయాలనుకుంటున్నాడు, ఏదో డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాడు ఈ రిలయన్స్. మన డొమెస్టిక్ వాళ్ళు ఇంకొంత డబ్బు పెడుతున్నారు. సో ఫారినర్స్ కూడా అడిగాడు. సో యూఎస్ఏ వాళ్ళని, ఫ్రాన్స్ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అడిగాడు. వాళ్ళు కూడా ఎస్ మేము సిద్ధంగా ఉన్నాం ఇందులో ఇన్వెస్ట్ చేయటానికి అని వస్తారు. సో వీళ్ళు తలా ఒక 500 కోట్లు పట్టుకుంటూ వచ్చినా కానీ రిలయన్స్ దగ్గర ఇప్పుడు 100 కోట్లే ఉన్నది. వీళ్ళు ఒక 500 కోట్లు పట్టుకొని వస్తే అది 600 కోట్లకి చేరుకుంటుంది. 100 కోట్లకే ఇంత ఉత్పత్తి జరిగితే 600 కోట్లకి ఇంకెంత భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుందో మీరు అంచనా వేయచ్చు. సో ఈ విధంగా ఫారెన్ నుంచి ఇన్వెస్టర్లని ఇండియాకి తీసుకురావటం అన్నది భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఎంతో ఊతమిస్తుంది. సో ఆ క్రమంలో విదేశాల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మనకు 2 రూపాల్లో వస్తాయి. ఒకటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అనదర్ వన్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది మళ్ళీ తిరిగి 2 రకాలుగా ఉంటుంది. సో ఉదాహరణకి ఇప్పుడు నేను రిలయన్స్ అని చెప్పాను. సో ఈ రిలయన్స్ దాంట్లో ఇప్పుడు 100 కోట్లు ఉన్నది ఈయన షేరు. ఈ 100 కోట్లు ఈయన రిలయన్స్ ముఖేష్ అంబానీ 100 కోట్లు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఎలన్ మాస్క్ వచ్చి నేను ఒక 20 కోట్లు ఎక్స్ట్రా పెడతాను అన్నాడు అనుకోండి. సో 20% కన్నా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎలన్ మాస్క్ పెట్టేది. 10% కన్నా ఎక్కువగా విదేశీయులు 10% కన్నా అధికంగా ఇండియన్ కంపెనీలో పెట్టుబడి పెడితే దాన్ని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తాము. ఒకటి ఈ రూపంలో ఎఫ్డిఐ, ఇంకొకటి ఈ విదేశీయులు ఎందుకు రిలయన్స్ దగ్గర పెట్టడం, మనమే వేరేగా ఒకటి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేయొచ్చు. సో ఉదాహరణకి యాపిల్, ఐఫోన్ అందరికీ తెలిసిందే కదా. సో ఈ ఐఫోన్ తయారీ అన్నది ఇప్పుడు తమిళనాడులో శ్రీపెరంబదూరులో సో ఐఫోన్ 16 ప్రోని వీళ్ళు తయారు చేయటం జరుగుతూ వస్తుంది. ఈ విధంగా ఎఫ్డి అన్నది మనకు ఒకటి స్టాక్ ద్వారా లేదా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా వస్తారు. రెండోది ఫారెన్ పోర్ట్ఫోలియో సిస్టమ్. సో ఈ వాటా అన్నది విదేశీ పెట్టుబడిదారుడు 10% కాకుండా అంతకన్నా తక్కువ పెట్టుబడి పెడితే 2%, 3% ఆ విధంగా పెట్టుబడి పెడితే దానిని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, దీన్ని మనం 1994 నుంచి అలౌ చేయటం జరిగింది ఎఫ్ఐఐని. సో ఇది కాస్త కఠినంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఈ విధంగా ఎక్కువ రావటం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్, దీనిని మనం 2011 నుంచి అనుమతిస్తూ వచ్చాము. సో ఈ 2 రూపాలలో మనకు ఫారెన్ ఇన్వెస్టర్లు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయటం జరుగుతూ వస్తుంది. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇది తక్కువ 10% క్యాపిటల్ కన్నా 10% కన్నా ఇది తక్కువ వస్తుంది. వీళ్ళు అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఉదాహరణకి బాండ్స్లో ఇష్యూ చేయటం కానీ, లేదా షేర్స్లో షేర్ మార్కెట్లో కొన్ని ఇష్యూ చేయటం కానీ, ఈ విధంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఈరోజు రిలయన్స్ షేరు ఉదాహరణకి 1400 రూపాయలు ఉంది. ఎవరో ఎలన్ మాస్క్ వచ్చాడు. సో ఎలన్ మాస్క్ వచ్చి ఇందులో పెట్టుబడి పెట్టాడు. ఒక 4 నెలల తర్వాత, 5 నెలల తర్వాత ఈ 1400 రూపాయలు కాస్త 1600 రూపాయలు అయింది. సో వెంటనే ఇక్కడ 200 రూపాయల లాభం వచ్చింది. ఈ 200 రూపాయలని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టరు తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైతే ఇక్కడ షేర్ వాల్యూ పెరిగిందో ఆ లాభాన్ని అతను తీసుకుపోతాడు. మళ్ళీ పరిస్థితి అదే విధంగా ఉంటుంది. సో ఏ దేశానికైనా కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కన్నా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా ఉపయోగకరం. సో అదే ఎలన్ మాస్క్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇంకా వేరే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తే 1400 రూపాయల స్టాకు 2800కి కూడా పెరుగుతుంది. క్యాపిటల్ వాళ్ళు పెంచుకుంటూ వెళ్తారు, ఇంకా ఉత్పత్తి పెరుగుతూ వస్తుంది. సో దేశానికి ఎఫ్డిఐ ఎక్కువ కావాలి, ఎఫ్పిఐ తక్కువ కావాలి. సో కానీ చైనా లాంటి కొన్ని కన్నింగ్ దేశాలు ఏం చేస్తాయంటే భారతదేశంలో పోర్ట్ఫోలియోని డెవలప్ చేస్తాయి. నేను ఇక్కడ పోర్ట్ఫోలియో అంటే కూడా చెప్పాను. మామూలుగా మనము ఇండియన్ పాలిటీ వాటిల్లో చదివితే పోర్ట్ఫోలియో అంటే అదొక మంత్రిత్వ శాఖ అని చదువుతాం.
కానీ ఎకానమీలో పోర్ట్ఫోలియో అంటే అది ఒక ఫైనాన్షియల్ అసెట్స్, బాండ్స్ కానీ షేర్స్ కానీ ఈ రూపంలో ఉండేదానిని పోర్ట్ఫోలియో అని పిలవటం జరుగుతుంది. అది కూడా క్యాపిటల్ మార్కెట్లో. క్యాపిటల్ మార్కెట్ అంటే నేను వివరించాను, మీరు చూసుకోవచ్చు దాన్ని మన క్లాసెస్లో. సో ఈ పోర్ట్ఫోలియో రూపంలో చైనా లాంటి కన్నింగ్ వాడు ఏం చేస్తున్నాడు, 10% కన్నా ఎక్కువ పెడితే డబ్బు బ్లాక్ అవుతుంది ఇండియాలో ఎఫ్డిఐ రూపంలో, అంతే కదండి. అప్పుడు వీడు ఏం చేశాడంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 3% వాటా కొన్నాడు, రిలయన్స్ దాంట్లో 4% వాటా కొన్నాడు, దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8% వాటా కొన్నాడు, అదేవిధంగా గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్లో ఇంకొక 5% వాటా కొన్నాడు ఒక కంపెనీ వాడు. ఇలా వాడి దగ్గర ఉండే డబ్బుని పోర్ట్ఫోలియో రూపంలో 4-5 స్టాక్స్లోకి డైవర్ట్ చేశాడు. సో ఎప్పుడైతే ఇవి లాభం వచ్చినాయో టక్మన్ వాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. రూల్ ప్రకారం ఏంటి, వేరే విదేశీయుడి డబ్బు భారత మార్కెట్లో 10% వచ్చిందంటే దాన్ని ఎఫ్డిఐగా కన్వర్ట్ చేసేస్తాము, ఎఫ్డిఐగా పరిగణిస్తాము, అంతే కదా. ఎఫ్డిఐ ఎఫ్పిఐ అంత ఈజీగా మూవ్ కాలేదు. ఎఫ్డిఐ నువ్వు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే దాన్ని తీయాలి అంటే దానికి కొంత టైం పడుతుంది, ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఎఫ్పిఐకి అట్లా ఉండదు. సో ఈ చైనా వాడు తెలివిగా ఎఫ్పిఐ పద్ధతిలోకి వచ్చి అట్లా మోసం చేసి మన డబ్బునంతా కూడా తీసుకెళ్తున్నాడు. సో అక్టోబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 1 నుంచి మన ఇండియన్ మార్కెట్ నుంచి 1,50,000 కోట్ల రూపాయలు బయటికి వెళ్ళిపోవటం జరిగినాయి. ఇంత భారీ స్థాయిలో వెళ్ళిపోయేసరికల్లా మొత్తం అసలు ఆర్థిక వ్యవస్థే ఎటువైపు వెళ్తుందా అనే సందిగ్ధత ఏర్పడింది. ఈ సమయంలో మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీక్లాసిఫికేషన్ని ఇష్యూ చేయటం జరిగింది. ఇప్పుడు మీకు పాయింట్ అర్థమై ఉంటుంది ఎందుకు రీక్లాసిఫికేషన్ చేసింది అని. రీక్లాసిఫికేషన్ చేయాల్సిన అవసరము ఎందుకు వచ్చింది, ఈ తెలివిగలవాడు ఇక్కడికి వచ్చి తెలివిగా ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొని వెళ్తుంటే మన వాళ్ళందరూ చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఊరుకున్నారు, అది ఎఫ్పిఐ రూపంలో వచ్చింది కాబట్టి. అదే ఇప్పుడు నువ్వు ఎఫ్పిఐ రూపంలోనే తీసుకురా, ఇంత దాటావు అంటే, ఈ లిమిట్ దాటావంటే నేను దాన్ని 5 రోజుల్లో ఎఫ్డిఐగా మార్చేస్తానని చెప్పటం జరిగింది. అది ఇక్కడ సారాంశము. అదే నేను ఇక్కడంతా కూడా నీట్గా మీకు వివరిస్తూ వచ్చా, ఎఫ్డిఐ రావటం ఏంటి, సో ఏంటి దీని కదా అని. ఇక్కడ ఇంకొక పాయింట్ అభ్యర్థులు గమనించాలి. 2014లో మోడీ వచ్చిన తర్వాత ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ని, దీనిని నెక్స్ట్ క్యూఎఫ్ఐ క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ని, రెండింటిని కలిపి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్గా తిరిగి ఒకే రకంగా మార్చడం జరిగింది. అది అప్పుడు సెబీ వాళ్ళు చంద్రశేఖరన్ కమిటీ అని ఒక కమిటీ నియమించారు. సో ఈ కమిటీ సూచనలపైనే ఈ మార్పులు అన్నది చోటు చేసుకుంది. సో ఈ మార్పులు చోటు చేసుకున్న తర్వాత ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలోకి వస్తే దీని నియంత్రణ అంతా కూడా సెబీ చేతుల్లో ఉంటుంది. సెబీ వాళ్ళు దీన్ని నియంత్రిస్తారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. హూ రెగ్యులేట్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇన్ ఇండియా అంటే సెబీ. సో ఇలా రెగ్యులేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, బాబు నువ్వురా ఎలన్ మాస్క్ నువ్వురా ఇండియాకి, నేనేమి ఒప్పుకోను ఎఫ్పిఐ రూపంలో. అయితే ఇక్కడ నేను ఒక రిజిస్టర్ పెడతాను. సో ఆ రిజిస్టర్లో నువ్వు పేరు నమోదు చేసుకొని అప్పుడు ఇందులోకి వచ్చి దీని ద్వారా నువ్వు స్టాక్ మార్కెట్లో నువ్వు ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, అది ఈటీఎఫ్ అయి ఉండొచ్చు, బాండ్స్ అయి ఉండొచ్చు, షేర్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, లేకపోతే కమ్యూడిటీస్ అయి ఉండొచ్చు, ఈ అసెట్స్లో ఎందులో అయినా కానీ నువ్వు ఇన్వెస్ట్ చేసుకో అన్నది. సో అందుకే దీన్ని ఎఫ్పిఐని ఆర్ఎఫ్పిఐ అని కూడా పిలుస్తారు. రిజిస్టర్డ్ ఫారెన్ పోర్ట్ఫోలియో అంటే ఇది ఒక అసెట్, ఇది ఒక అసెట్, ఇది ఒక అసెట్, ఇది ఒక అసెట్, ఇలా కొన్ని అసెట్లు కలిపితే వచ్చేదానిని పోర్ట్ఫోలియో అంటారు.
సో పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎవరు నియంత్రణ చేస్తున్నారు? సెబీ వాళ్ళు నియంత్రణ చేస్తున్నారు. ఎఫ్ఐఐని క్యూఎఫ్ఐని ఎవరి సూచనల మీద కలిపారు? చంద్రశేఖరన్ కమిటీ మీద కలపటం జరిగింది. సో ఇప్పుడు మనము చూద్దాం ఒక్కొక్క దాన్ని వివరంగా. ఫస్ట్ ఎఫ్డిఐ దగ్గర నుంచి వద్దాము. సో విదేశీ కంపెనీ మన దేశ కంపెనీలో 10% కన్నా ఎక్కువ వాటాని కలిగి ఉంటే ఆ పెట్టుబడిని ఎఫ్డిఐగా పరిగణిస్తాము. ఉదాహరణకి సిల్వర్ లేక్ అని యుఎస్ఏ కంపెనీ ఉంది. సో వాళ్ళు బైజూస్లో లేటెస్ట్ దాకా బైజూస్లో వాళ్ళు 10% పైన స్టాక్ కొనటం జరిగింది. సో తద్వారా ఈ సిల్వర్ లేక్ అనేది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది. అదేవిధంగా మీకు వాల్మార్ట్ అంటే తెలుసు. యుఎస్ఏలో వాల్మార్ట్ భారతదేశంలో ఉండే ఫ్లిప్కార్ట్లో వాటాని కొనటం జరిగింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ పేరుకే ఇండియా కానీ మొత్తం దాన్ని నిర్వహిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ వాల్మార్టే. సో ఇదంతా కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ విధంగా స్టాక్ కొనటం ద్వారా రావటము. రెండవది, కేవలం మన దేశం కంపెనీలో పెట్టుబడి పెట్టడమే కాకుండా ఇక్కడే తయారీ రంగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు హోండా వాళ్ళు కారు తయారు చేసుకుంటాడు ఇక్కడే హర్యానాలో. సో ఈ విధంగా చేసుకోవటం వలన వాళ్ళకి కస్టమ్ డ్యూటీ తక్కువగా వస్తుంది. కస్టమ్ డ్యూటీస్ అవన్నీ పే చేయక్కర్లే. అండ్ తయారీ ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ విధంగా వాళ్ళకి ప్రోడక్ట్ ఒక మార్కెట్లోకి ఒక ప్రోడక్ట్ వెళ్తున్నప్పుడు వాడు ఎక్కడో సౌత్ కొరియాలో తయారు చేసి ఇండియాలో తేవటానికి అక్కడ వాళ్ళకి ఎక్స్పోర్ట్ డ్యూటీ కట్టాలి, మనకి ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి, ఇక్కడ నుంచి మెషినరీ ఇవన్నీ ఇక్కడికి తెచ్చాలి. ఇవంతా పెద్ద ఖర్చు అయిపోయి ఒక కారు ధర 5 లక్షలు ఉండాల్సింది 8 లక్షలు అవుతుంది. అదే ఎఫ్డిఐ రూపంలో భారత్లోకి రావటం వలన కారు ధర 5 లక్షలకి వస్తుంది. వినియోగదారుడికి ఈజీ అవుతుంది, పర్చేసింగ్, వీళ్ళ మార్కెట్ విస్తరిస్తుంది. సో ఎఫ్డిఐ వలన దేశానికి లాభం ఉంటుంది, అదేవిధంగా కంపెనీలకి కూడా లాభాలు ఉంటాయి. యాపిల్ కంపెనీ, సో ఐఫోన్ అక్కడెక్కడో చైనా వాడు తయారు చేసి అది మళ్ళీ అమెరికాకి వెళ్ళి వాళ్ళ సాఫ్ట్వేర్ దాంట్లో చేసి దాని నుంచి ఇండియా వచ్చి ఇదన్నీ వచ్చే లోపల ఇది 1,50,000 రూపాయలకు ఎంతకో వెళ్ళిపోతుంది ఐఫోన్ 16 Pro. దీన్ని తమిళనాడులో శ్రీపెరంబదూర్లో తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఇక్కడే తయారు చేయటం వలన మనకు 80,000 నుంచి 90,000కే ఈ ఐఫోన్ రావటం జరుగుతుంది. సో ఈ విధంగా ఎఫ్డిఐలు రావటం అన్నది దేశ ఆర్థిక ప్రగతికి ముఖ్యమవుతుంది. సో ఇక్కడ మనము ఈ 2 అప్రోచ్లో ఇది వస్తుందన్నాం. ఈ ఎఫ్డిఐలు వచ్చేటప్పుడు ఒకటి త్రూ గవర్నమెంట్ ద్వారా వస్తుంది, ఇంకోటి ఆటోమేటిక్ రూట్ ద్వారా వస్తుంది. జస్ట్ ఒక అనుమతి పత్రంలాగా వస్తున్నామని టికెట్ కొనుక్కొని వచ్చేస్తే అది ఎఫ్డిఐ ఆటోమేటిక్ రూట్లో వచ్చిందని చెప్తాం. అట్లా కాదు, త్రూ గవర్నమెంట్ దాని అప్రూవల్ నుంచి రావాలి కాబట్టి అట్లా కొన్నిటికి ఉంటాయి. సో దానికి గవర్నమెంట్ రూట్ అని చెప్తాం. సో ఇది ఒక రూటు ఎఫ్డిఐ త్రూ గవర్నమెంట్ నుంచి భారత్లోకి రావటం. 2 ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చి పరిశ్రమ పెట్టుకోవటం. అట్లా పరిశ్రమలు కొన్ని వర్గీకరణ చేశారు. దేనికి ఆటోమేటిక్ రూటు, దేనికి గవర్నమెంట్ అప్రూవల్ అనేది పెద్ద లిస్టు మనకు. సరే, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఎఫ్పిఐలు వస్తుంటే వాటిని 10% కన్నా ఎక్కువ పోర్ట్ఫోలియోకి వెళ్తే త్రూ గవర్నమెంట్ ద్వారా మీరు ఎఫ్డిఐగానే మారిపోతారని చెప్తుంది. ఇది ఇక్కడ గవర్నమెంట్ అన్నది మనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో డైవర్సిఫికేషన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ వస్తాయి, మంచి డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుంది. సో దానికి సంబంధించి లీగల్ ఫ్రేమ్వర్క్ ఇదంతా కూడా ఇక్కడ మీకు చూపించా. సో ఎఫ్డిఐని నియంత్రణ చేసేది, ఎఫ్డిఐని రెగ్యులేట్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, డిపిఐఐటి. అదే ఎఫ్పిఐని నియంత్రణ చేసేది సెబీ. ఈ రెండింటిని మర్చిపోవద్దు. సో ఇది ఇక్కడ అంశము. ఇప్పుడు ఇంతవరకు వచ్చాం కదా. సో ఈ విధంగా ఎఫ్పిఐలు అన్నీ కూడా సెబీ వద్ద రిజిస్టర్ చేసుకొని ఈ విధంగా వస్తాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ నాన్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్ రెగ్యులేషన్ 2019 FEM NDI రూల్స్
2019 ఈ నిబంధనలను పాటించాలి. ఈ నిబంధనల ప్రకారము 5 ట్రేడింగ్ డేస్లోనే ఎఫ్పిఐ ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. ఇక్కడ నేను చూపించాను. ఇది ఎఫ్డిఐ గవర్నమెంట్ నుంచి అనుమతి పొంది లోపలికి వస్తుంది. ఇప్పుడు ఎఫ్పిఐ కూడా 5 ట్రేడింగ్ డేస్ 5 ట్రేడింగ్ డేస్లో 5 ట్రేడింగ్ డేస్ అంటే మధ్యలో సెలవు ఉండకూడదు. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సాధారణంగా స్టాక్ మార్కెట్ 5 రోజులే నడుస్తుంది. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సాటర్డే అండ్ సండే హాలిడేస్ స్టాక్ మార్కెట్కి. ఈ 5 రోజుల్లో ఒకవేళ బుధవారం సెలవు అనుకోండి, సో నెక్స్ట్ ఈ ఫ్రైడే తర్వాత నెక్స్ట్ మండేకి వెళ్తుంది. 5 ట్రేడింగ్ డేస్ అవుతాయి అప్పుడు. సో ఈ 5 ట్రేడింగ్ డేస్లో ఎఫ్పిఐ ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి. ఒకవేళ పొందకుండా వాడంతే దిక్కులు చూస్తుంటే అటు ఇటు, సో ఆటోమేటికల్గా దాన్ని ఎఫ్డిఐగా కన్వర్ట్ చేసేస్తాము, ఎఫ్డిఐగా పరిగణిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తున్నాం మనము. ఇదిగో SEBI regulations provide that in case an FPI fails to divert its holding in excess the prescribed threshold within 5 trading days, the entire investment in the company by such foreign portfolio investor shall be considered as an investment under FDI. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేస్తాము అని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇక్కడ గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ మనం టెస్ట్లలో కూడా వస్తుంది. ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి లిక్విడిటీ అంటే ఏది తొందరగా డబ్బు రూపంలో మార్చుకోబడుతుంది. ఇప్పుడు మీ దగ్గర బంగారం ఉన్నది, ఒక కారు ఉన్నది. ఈ రెండిట్లో ఏది తొందరగా మీరు నగదు రూపంలో మార్చుకోగలుగుతారు? సో ఇమీడియట్గా బంగారం మీకు అది. సో ఎక్కడ తాకట్టు పెట్టినా ఎవరికి బంగారం షాప్ వాడికి అమ్మినా కానీ అది ఇమ్మీడియట్ తొందరగా మనకు లిక్విడ్ క్యాష్లోకి వస్తుంది. అదే కారు కొన్నాము అనుకోండి, దాన్ని మనము ఎవడు బయ్యర్ దొరకాలి, దానికి మనం అనుకున్న ప్రైస్ రావాలి, చాలా ఉంటుంది. సో లిక్విడిటీ అన్నది ఫాస్ట్ దీనికి ఉంటుంది. అదేవిధంగా లిక్విడిటీ అన్నది ఎఫ్పిఐలకి ఫాస్ట్గా ఉంటుంది ఎఫ్డిఐ కన్నా. ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎలన్ మాస్కే వచ్చాడు. ఆయన $1 బిలియన్ ఇండియాలోకి తీసుకొని వచ్చాడు. ఫస్ట్ ఎఫ్డిఐలో పెట్టాడు అనుకోండి పెట్టుబడిగా. సో ఎఫ్డిఐలో పెడితే ఈరోజు $1 ఈజ్ ఈక్వల్ టు 80 రూపాయలు ఉంది. ఇది 2024లో. దీన్ని 2026 వరకు ఆయన పెట్టుబడిగా ఉంచాడు. సో 2026లో ఈ డాలర్ అన్నది అది 70 రూపాయలకైనా వెళ్ళచ్చు, లేదా 100 రూపాయలకైనా కానీ వెళ్ళచ్చు. సో కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ అన్నది ఇక్కడ మార్కెట్ ఆ రోజు ఉండే కండిషన్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకే పార్షియల్ కన్వర్టబిలిటీయా ఫుల్ కన్వర్టబిలిటీ అన్నది మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అన్నది రైజ్ అవుతూ వస్తాయి. అదే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉన్నదనుకోండి, సో దానికి ఏం చేస్తాడు? ఈరోజు వచ్చాడు, రిలయన్స్లో 1400కి షేర్ కొన్నాడు. సో అది 1600కి అయింది. సో 200 రూపాయలు ఇక్కడికి వాడికి వచ్చేసింది. వాడు ఏం చేశాడు? డాలర్ రూపంలో ఇవ్వటం జరిగింది. సో ఒక $100 పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. $100 పెట్టుబడి పెట్టాడు ఈ టైంలో. సో ఈ టైంకి వాడికి కూడా మనము డాలర్ల రూపంలోనే ఇవ్వాలి. సో అక్కడ ఇండెక్స్ డాలర్లో మారిందనుకోండి, సో వాళ్ళకి ఎక్కువ డబ్బులు అన్నది వస్తూ ఉంటాయి. అండ్ ఇమీడియట్లీగా దీనికి ఎవరు అనుమతులు అక్కర్లే, ఏమక్కర్లే. ఫారెన్ ఇన్వెస్టరు వాడి దగ్గర చేతిలో ఉండే ఒక మొబైల్ ఫోన్లో దాని మీద జస్ట్ సెల్ అని కొట్టాడంటే చాలు, వితిన్ 1 సెకండ్లో మొత్తం డబ్బు వెళ్ళి వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంత ఫాస్ట్గా ఉంటుంది ఎఫ్పిఐలో. అదే ఎఫ్డిఐలో అట్లా ఉండదు. దానికి అప్లికేషన్ పెట్టాలి, విత్డ్రా చేస్తున్నాం, దానికి కేవైసీ నామ్స్ ఉంటాయి, చాలా రిస్క్ ఉంటుంది. అందుకని వీళ్ళు తొందరగా ఎఫ్డిఐ కన్నా కూడా ఎఫ్పిఐలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాడు ఫారెన్ వాడు. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఎఫ్డిఐ. అందుకని మనం ఏం చెప్తున్నాం? 5 రోజుల్లో నీ ఎఫ్పిఐని ఎఫ్డిఐగా మారుస్తామని చెప్తున్నాం.
అప్పుడు నీకు ఇంకో డౌట్ వస్తుంది, అప్పుడు వాడు రాడు కదండి, ఎందుకు వస్తాడు ఫారెన్ పోర్ట్ఫోలియోలోకి, వాడు ఏమైనా పిచ్చోడా, ఎఫ్డిఐలోకి ఎందుకు వస్తాడు అంటే భారత్లో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. సో ఎవరైనా కానీ వస్తువు అమ్మాలి అంటే వాడికి కొనుగోలుదారుడు ఉండాలి, మార్కెట్ కావాలి. భారతదేశం ఈరోజు అతిపెద్ద మార్కెట్గా విస్తరిస్తుంది. సో మార్కెట్ని ఎవడు కూడా పిచ్చోడు వదులుకోడు, అందుకని ఆడే వస్తాడు. సో అదేవిధంగా మనం ఫారెన్ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా మోటివ్ చేస్తే అది వేరే క్రైటీరియా. అసలు బేసిక్ మీ మైండ్లో ఉండే డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్ అవుతాయి. సో కొన్ని నిర్దేశిత రంగాలు ఉంటాయి, వాటిలో అసలు రీక్లాసిఫికేషన్ అన్నది అసలు ఉండదు. ఉదాహరణకి రియల్ ఎస్టేటు, అటువంటి రంగాలు. నెక్స్ట్ ఎఫ్డిఐని నియంత్రించేది ఇది చెప్పాను మీకు. ఎఫ్డిఐ టాప్లో ఏ రాష్ట్రానికి వస్తున్నాయంటే మహారాష్ట్ర. 2000 సంవత్సరం నుంచి 2024 మధ్య $1034 బిలియన్ ఎఫ్డిఐ భారత్కి వచ్చిన 24 సంవత్సరాలలో. ఇది మళ్ళీ మనకు ఫారెన్ ట్రేడ్ గురించి బడ్జెట్ అప్పుడు మనకు వస్తుంది, మళ్ళీ కొత్త డేటా. సో ఆ డేటాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, బట్ ఒక ఐడియాను మాత్రం ఇక్కడ పెట్టుకోండి. సో మళ్ళీ ఆ డేటా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఎక్కువగా మనకు వచ్చేది మారిషియస్ నుంచి, సింగపూర్, యూఎస్ఏ నుంచి ఎక్కువగా వస్తాయి. మారిషియస్ నుంచి ఎందుకు వస్తాయి అంటే అక్కడ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అనేది మనము ద్వైపాక్షిక ఒప్పందం పెట్టుకున్నాం. భారతదేశంలో ఉండే బ్లాక్ మనీ అంతా కూడా మారిషియస్ వెళ్ళి మారిషియస్ నుంచి ఇండియాలోకే పెట్టుబడుల రూపంలో వస్తున్నాయి, వైట్ మనీగా మారుతుంది. అమెరికా వాడిని కూడా మారిషియస్ నుంచి వచ్చి మారిషియస్ నుంచి ఇండియాకి వస్తాడు. అదేంటండి డైరెక్ట్గా అమెరికా వాడు ఇండియాకి రావచ్చు కదా అంటే, సో అమెరికా వాడు డైరెక్ట్గా ఇండియాకి వస్తే వీడి మీద ట్యాక్స్ బర్డెన్ అన్నది 5% అధికంగా పడుతున్నది, ట్యాక్సులు కట్టాలి. అదే మారిషియస్కి వెళ్ళి మారిషియస్లో ఏదో డమ్మీ కంపెనీ ఒకటి పెడతాడు, అసలు ఆ కంపెనీ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఆ కంపెనీ నుంచి వీడు ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్సులు ఉండవు, ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఇన్సెంటివ్స్ వస్తాయి, చాలా బెనిఫిట్స్ వస్తాయి. అందుకే మీకు చూడండి, అమెరికా నుంచి 9% ఉంటుంది, మారిషియస్ నుంచి 25% ఉంటుంది. ఇది చిన్న ఐలాండ్, భారతదేశంలో ఇంత చిన్న ఐలాండ్ నుంచి ఇంత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తున్నది అంటే ఇది రీజన్. బ్లాక్ మనీ వస్తుంది దీని నుంచి. ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? చాలా సందర్భాల్లో బ్లాక్ మనీ ఆపుతాను నేను మొత్తం అది ఇది అని అంటుంది. అందరికీ తెలుసు, మోడీకి తెలుసు, దాని ముందుండే గవర్నమెంట్లకి తెలుసు, రేపు మోడీ వచ్చినా ఆ తర్వాత ఎవరన్నా వచ్చినా కానీ అందరికీ తెలుసు. అసలు రాజకీయ నాయకుల డబ్బులు ఎక్కువగా ఇటు తిరిగేది. మరి మీ అందరం బ్లాక్ మనీ ఆపుతామంటే వాళ్ళు ఒట్టిగా అట్లా చెప్తారు, మనం వింటాము, అంత మించి ఏం లేదు ఇక్కడ. సో పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. 23-24లో టాప్ 5 సెక్టర్స్ ఇవి: సర్వీసు, కంప్యూటర్, ట్రేడింగ్, టెలికామ్, ఆటోమొబైల్. మ్యాక్సిమం ఇవే ఉంటాయి ఎప్పుడు చూసినా, కానీ ఏమన్నా మారితే చూద్దాం. ఈ పర్సంటేజ్లో ఏమన్నా మారచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సింపుల్ చేసి ఇచ్చేసాను మీకు. ఆర్బీఐ ఎందుకు ఇష్యూ చేసింది, ఫ్రేమ్వర్క్ ఫర్ వాట్ పర్పస్ అంటే రీక్లాసిఫికేషన్ని ఎఫ్పిఐని ఎఫ్డిఐగా మార్చుకోవాలి, అందుకు చేసింది ఇది. ఇప్పుడు పదం ఎఫ్పిఐనే వాడతాము. నెక్స్ట్, ఆర్బీఐ రిలీజెస్ లిస్ట్ ఆఫ్ డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్, డిఎస్ఐబిఎస్. ఇది డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. వై ఆర్ దీస్ బ్యాంక్స్ టూ బిగ్ టు ఫాల్ అని నువ్వు వార్తల్లో చూసావు. అది దేనికి సంబంధించింది? ఏదో బకెట్ 1 అంటాడు, బకెట్ 3 అంటాడు, బకెట్ 4 అంటాడు. ఏంటి బకెట్లు? అసలు డిఎస్ఐబి ఏంటి? అదేవిధంగా డిఎస్ఐబితో పాటు ఈ జిఎస్ఐబి అని ఉంటుంది. ఈ జిఎస్ఐబి ఏంటి? ఈ కామన్ ఈక్విటీ టైర్ సిఈటి 1 ఏంటి? రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఏంటి? ఇన్ని డౌట్స్ వస్తాయి. సింపుల్గా మన భాషలో మనం చెప్పుకుంటాం. దాని తర్వాత ఇవి ఏవి చదివినా కానీ నీకు ఈజీగా అర్థమవుతుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 బ్యాంకుల్ని ఇంపార్టెంట్ బ్యాంకులని చెప్పటం జరిగింది. ఒకటి ఎస్బీఐ, రెండోది హెచ్డిఎఫ్సి, మూడోది ఐసిఐసిఐ.
ఎందుకు ఈ 3 బ్యాంకులని చెప్పిందంటే, ఈ 3 బ్యాంకులు చాలా భారీగా వ్యాపారాలని చేస్తున్నాయి. భారతదేశంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వీటి ద్వారానే జరుగుతున్నాయి. ఒకవేళ పొరపాటున ఈ బ్యాంకులు దెబ్బతింటే అది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకే దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ బ్యాంకింగ్ వ్యవస్థనే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అందుకోసమని బాబు మీ 3 బ్యాంకులు నా దగ్గరికి రండి, నేను మీకు ఒక రూల్ చెప్తాను, ఆ రూల్ పాటించండి. సో అప్పుడు మీరు ఎలాంటి దెబ్బలు తినరు అని చెప్పటమే ఈ బ్యాంకింగ్ క్లాసిఫికేషన్లో ఇది ఇంపార్టెంట్. మనకు డిఎస్ఐబి అంటే సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అని. ఇక్కడ టూ బిగ్, చాలా పెద్దవి ఇవి. నీకు గవర్నమెంట్ వాళ్ళలో ఎవరి శాలరీ వేసినా కానీ ఎస్బీఐకే ఎక్కువగా. సో గవర్నమెంట్ ఏ స్కీమ్స్ అయినా కానీ ఎస్బీఐకే. సో ఈ ఎస్బీఐ బ్యాంక్ అనేది చాలా పెద్దవి. ప్రైవేట్ సెక్టర్లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, అందుకని ఇవి దెబ్బ తినకుండా ఉండాలి. సో అందుకోసమే ఇది. ఉదాహరణకి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. వీటి దగ్గర 100 కోట్లు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయ్ మాల్వియా లాంటి వాడు ఒకడు తగిలాడు. వాడు డబ్బులు తీసుకొని అలా సరదాగా జంప్ అయ్యాడు. వాడి దగ్గర నుంచి మనం రాబట్టేది ఏం లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా 10 ఏళ్ళు అవుతున్నది, ₹1 తీసుకురాలే ఆ విజయ్ మాల్వియా దగ్గర నుంచి. వాడి తర్వాత ఇంకోడెవడో నీరవ్ మోడీ అని వాడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ముంచిపోయాడు. 11,000 కోట్ల రూపాయలు. వాళ్ళకి దాదాపు 10 ఏళ్ళ జీతాలు సమానం అది. ఇప్పుడు ఒక్క రోజులో టోపీ పెట్టిపోయాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇట్లాంటి జర్కులు ఎస్బీఐకి వీటికి తగిలితే చాలా నష్టం వస్తుంది. ఇది కేవలం ఎస్బీఐనే కాదు, సాధారణంగా బ్యాంకులు ఇలా టోపీ పెట్టే వాళ్ళు ఉంటారు. ఈ టోపీ పెట్టడం అన్నది ఆ ఎసెట్ రిస్క్లో పడుతున్నట్టు. సో ఇలా టోపీ పెట్టినా ఎవడైనా వెంటనే నువ్వు రెడీగా ఇంకొకటి పెట్టుకో. ఉదాహరణకి నువ్వు ఎవరో ఒక వ్యక్తికి, నీ స్నేహితుడికి నీ ఇంటిని లోన్గా పెట్టి వాడికి అప్పిచ్చావు. తీసుకోరా నాన్న, నువ్వు ఇంపార్టెంట్లో ఉన్నావని ఇచ్చావు. వీడి జంపు. అప్పుడు నువ్వేమవుతుంది, నీ పని రోడ్డు మీద పడతావు. ఒకవేళ ఈ ఇల్లు పోయినా నీకు ఇంకొక 2 ఎకరాల పొలం ఉన్నది. సో ఆ 2 ఎకరాల పొలంతో నువ్వు సస్టైన్ అవుతావు. ఈ 2 ఎకరాల పొలాన్ని రిస్క్ వెయిట్ ఎసెట్స్ అంటారు. రిస్క్ వెయిట్స్ అంటే నీ దగ్గర ఉండే క్యాపిటల్లో మొత్తము లేదా కొంత ఏదన్నా ప్రమాదానికి గురైనా లేకపోతే తిరిగి రాదు అనుకున్నా నువ్వు సస్టైన్ అవ్వటానికి ఒక పక్కన బీరువాలో పెట్టుకునే ఆస్తిని రిస్క్ వెయిట్ అసెట్స్ అంటారు. ఇంతవరకు అందరికీ క్లియర్ కదండి. సో ఇలాంటి రిస్క్ వెయిట్ అసెట్స్ అన్నది యూనియన్ బ్యాంకు మెయింటైన్ చేయాలి, పంజాబ్ నేషనల్ బ్యాంకు మెయింటైన్ చేయాలి, ఎస్బీఐ మెయింటైన్ చేయాలి, దాని తర్వాత యాక్సిస్ బ్యాంకు మెయింటైన్ చేయాలి. అందరూ మెయింటైన్ చేస్తారు. అందులో వింతేముంది అంటే, ఓకే ఇప్పుడు 100 కోట్లలో నువ్వు ఒక 10% అంటే 10 కోట్లు రిస్క్ వెయిటెడ్ అసెట్స్గా పెట్టుకో అని చెప్పింది. ఇప్పుడు 3 వచ్చారు, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ. ఒరే బాబు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, శత్రువు కళ్ళని మీ మీదే ఉంటాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ శత్రువు కొడితే మిమ్మల్నే కొడతాడు. భారతదేశాన్ని కొట్టాలనుకున్నప్పుడు ఆ కారణంగా మీరు ఈ 10 కోట్లతో పాటు ఇంకొక ₹2 పక్కన పెట్టి ఉంచండి. అందరు ₹10 పక్కన పెడితే మీరు ₹12 పక్కన పెట్టండి. సో ₹12 పక్కన పెట్టడమే మనము CET1 అని పిలవటం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి బ్యాంక్ కూడా ఈ ఇంపార్టెంట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ ఏదైతే నేను ₹2 పక్కన పెట్టమని చెప్పానో ఆ ₹2 పక్కన పెట్టుకోవాలి. ఎవరు? 3 బ్యాంకులు, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ. ఇది ఇక్కడ కథ.
అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. సో ఆర్బీఐ రిలీజ్ లిస్ట్ ఆఫ్ డొమెస్టికల్లీ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్. ఈ 3 బ్యాంక్స్కి ఇది చెప్పింది. ఇప్పుడు చూడండి, ఇవి పెద్ద బ్యాంకులు, వీటికి ఏదైనా సమస్య వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. సో అందుకే ఇవి మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం కామన్ ఈక్విటీ టైర్ 1 ఫాలో అవ్వమని చెప్పింది. సో ఈ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అనే కాన్సెప్ట్ని 2014లో ఆర్బీఐ రూపొందించడం జరిగింది. 2015 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సో 2015లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంకులు ఉన్నాయి. సో 2017 నుంచి 2015లో ఎస్బీఐ, 2016లో స్టేట్ బ్యాంక్ ఇది ఐసిఐసిఐ, 2015 నుంచి హెచ్డిఎఫ్సి కూడా ఉన్నాయి. ఈ నెంబర్స్ ఏమక్కర్లేదు, జస్ట్ 3 బ్యాంకులు అన్నది ఎప్పటి నుంచో ఉంటూనే ఉన్నాయి. వై హ్యావ్ డీసిప్ క్రియేటెడ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతిన్నకుండా. ఫెయిల్యూర్ ఆఫ్ దీస్ బ్యాంక్స్ హ్యాస్ ద పొటెన్షియల్ టు కాజ్ significant disruption to the essential services they provide to the banking system and in turn to overall economic activity. అందుకని డిఎస్ఐబిని క్రియేట్ చేసి సేఫ్ బంకర్ అని చెప్తాం చూసావా, బంకర్లోకి నెట్టేస్తున్నాం ఈ బ్యాంకుల్ని. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ బకెట్స్? ఈ బంకర్లోకి నెట్టినప్పుడు ఎక్కువగా కాపాడుకోవాల్సిన వాడిని ఎస్బీఐ. సో 5 బకెట్లు తయారు చేసింది. ఇది బకెట్ 1, ఇది బకెట్ 2, ఇది బకెట్ 3, ఇది బకెట్ 4, ఇది బకెట్ 5. నీళ్ళు పట్టుకునే బకెట్ కాదు. సో కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టి ఇక్కడ చేయటం జరిగింది. సో ఏ బకెట్లో ఉన్నాయో ఇప్పుడు చూడాలి మనము, అది ఇంపార్టెంట్. ద ఆర్బీఐ హ్యాస్ ప్లేస్డ్ ఎస్బీఐ ఇన్ బకెట్ 4. ఇక్కడ ఎస్బీఐ ఉన్నది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ బకెట్ 3, ఇక్కడ హెచ్డిఎఫ్సి ఉన్నది. ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ బకెట్ 1. సో ఈ బకెట్ల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, అన్నిటికన్నా ఇప్పుడు నేను వెయిటెడ్ రిస్క్ అసెట్స్ ప్రతి బ్యాంకు కూడా ఒక 10% పక్కన పెట్టుకోండి అని చెప్పాను. వాటితో పాటు ఈ బ్యాంకుల్ని ₹2 పక్కన పెట్టుకోమని చెప్పటం జరిగింది. సో ఈ ₹2లో వీడు ఎక్కువ పర్సంటేజ్ని పెట్టుకోవాలి, వీడు కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి, వీడు ఇంకా తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. అందరిలో ఎస్బీఐ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పటమే ఈ బకెట్. ఇంకోటి చెప్తున్నాను చూడండి. సో మొత్తం ఫండ్స్లో రిస్క్ వెయిటెడ్ అసెట్స్లో 0.80%ని 100 కోట్లు ఉన్నది ఎస్బీఐ దగ్గర. అందులో 10 కోట్లు రిస్క్ వెయిటెడ్ అసెట్స్. ఈ 10 కోట్లలో 0.8%ని ఈ సిఈటి 1గా పెట్టుకోవాలి. ఆర్డబ్ల్యూఏ ఉండాలి, సిఈటి 1 కూడా ఉండాలి. సో ఈ విధంగా కొంత డబ్బుని ఎక్స్ట్రా పెట్టుకోవటం, అంతే, కొంత డబ్బుని ఎక్స్ట్రా పెట్టుకోవటం. ఇది ఇండియన్ బ్యాంక్స్కి అయితే ఇట్లా రూలు. అదే ఫారెన్ బ్యాంకులు ఉన్నాయి, హెచ్ఎస్బిసి ఉంది, వాడు మోసం చేస్తే సో ఫారెన్ బ్యాంక్స్కి గ్లోబల్లీ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అని క్లాసిఫై చేస్తారు. వాళ్ళు కూడా సిఈటి 1 పెట్టుకోవాల్సిందే, గ్లోబల్లీ సిస్టమాటిక్ అని. సో ప్రస్తుతము గ్లోబల్లీ సిస్టమాటిక్ బ్యాంకులు 29 ఉన్నాయి. జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇవన్నీ కూడా. సో ఈ డిఎస్ఐబిని ఎట్లా సెలెక్ట్ చేసింది? ఎస్బీఐ ఎందుకు ముఖ్యము, హెచ్డిఎఫ్సి ఎందుకు ముఖ్యము, ఐసిఐసిఐ ఎందుకు ముఖ్యం అంటే వాటి సైజు బియాండ్ 2% ఆఫ్ జీడిపి ఉంది కాబట్టి. అవి పెద్దవండి బ్యాంకులు. మన జీడిపిలో 2% సైజు ఉంది ఎస్బీఐ, దాని క్యాపిటల్ కానీ దాని నెట్వర్క్ కానీ. అదేవిధంగా ఇది. సో దెబ్బ కొట్టాలంటే ఈ 3 బ్యాంకులు కొడితే చాలు, మొత్తం ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది. అందుకని డిఎస్ఐబిని హౌ అంటే ఆర్బీఐ చాలా ప్రొసీజర్ పెట్టుకుంటుంది. ఈ నేమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అదే ఇక్కడ చెప్పాను నేను మీకు. నెక్స్ట్ సింపుల్. బిబేక్ ఓబ్రాయ్ కమిటీ 2014లో ఏర్పాటు, 15లో నివేదిక ఇచ్చింది. సో రైళ్ళు ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ, ఫైనాన్షియల్ వైబిలిటీ, కాంపిటేటివ్నెస్, వాటి మీద ఇది రిపోర్ట్లు ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఇచ్చిన
డేబ్రాయ్ కమిటీ ఇచ్చిన దాంట్లో 19 అంగీకరించాం, 7 పాక్షికంగా, 14 మాత్రం రిజెక్ట్ చేశాం. ముఖ్య అంశాలు ఏంటంటే లిబరలైజేషన్ ఆఫ్ రైల్వేస్, ప్రైవేట్ వాళ్ళని ఎక్కువగా తీసుకురమ్మన్నది రైల్వేలోకి. రేపు 2025-26 బడ్జెట్లో రైళ్ళని అమ్మేస్తాడు మోడీ. చూడండి, రైళ్ళని అమ్మేస్తాడు. అందుకని డోబ్రాయ్ కమిటీ ఇంపార్టెంట్ అని చెప్పింది. సో ఇప్పుడు ఇది బయటికి వచ్చింది, ఈ రిపోర్టు. గతంలోనే వచ్చారు, ఇప్పుడు ఒక్కొక్క మంత్రి, మినిస్టరు వీళ్ళు చెప్తున్నారనమాట డోబ్రాయ్ కమిటీ వచ్చిందని. అందుకని నువ్వు న్యూస్లో విన్నావు, ఈ కమిటీ దేనికి సంబంధించిందని ఆయన కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. రైల్వే బోర్డు చైర్మన్ని సీఈఓగా మార్చమంది 2020లోనే మార్చేశాం. ఫోకస్ ఆన్ కోర్ సర్వీసెస్. రైలు ఏంటి, ప్యాసింజర్లను తీసుకుపోవాలి, సామాన్లు, గూడ్స్ అండ్ సర్వీసెస్ని, గూడ్స్ని తీసుకుపోవాలి, గూడ్స్ ట్రైన్లు కాబట్టి. అవి వదిలేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి జీతాలు రైల్వే వాడేస్తాడు. మెడికల్ ఉంటుంది వాళ్ళకి, రైల్వే ఎంప్లాయీస్కి, దానికి కూడా రైల్వే ఇస్తుంది. అందులో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషను అవన్నీ కూడా రైల్వేనే ఇస్తుంది. అది కాకుండా రైల్వేకి ప్రత్యేకంగా క్వార్టర్స్ కట్టి అవి ఇస్తారు. సో అందులో కరెంటు బిల్లు బయట యూనిట్ 4 రూపాయలు అనుకోండి, వాళ్ళకి 3 రూపాయలు 90 పైసలకో అంతకో 10 పైసలు రైల్వేనే ఇస్తూ వస్తుంది. ఈ సర్వీసులు అన్నీ తీసి పక్కన పడేసాయి, ఓన్లీ నువ్వు ప్యాసింజర్లని, ఈ గూడ్స్ని ఒక్కటి చూడు అన్నది. అది చెప్పిందో వీళ్ళు చెప్పారో తెలియదు, కానీ త్వరలో వీటికి కూడా మోడీ మంగళం పాడుతున్నాడని తెలుస్తుంది. సరే, నెక్స్ట్ రాష్ట్రీయ రైలు సంరక్షణ కోష్ అని 2017లో 1,00,000 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది అక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్. మనము అపార్ట్మెంట్లో అవి చూస్తూ ఉంటాము. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు చుట్టూ ఇంత ఖాళీ స్థలం ఉండాలి, సో ఇక్కడ వెంటిలేషన్కి ఈ విధంగా ఉండాలి, సో ఖచ్చితంగా ఫైర్ ప్రొటెక్షన్ ఉండాలి, ఇట్లా కోడ్ అనేది డెవలప్ అవుతుంది. సో అదేవిధంగా అగ్రికల్చర్కి కూడా ఫెర్టిలైజర్స్ వాడాలి. సో ఎంత ఫెర్టిలైజర్స్ వాడాలి, పెస్టిసైడ్స్ వాడాలి, ఎంత పెస్టిసైడ్స్ వాడాలి, సో పంట వేయాలి, సో పంట వేసా అన్నప్పుడు ఏ సాయిల్లో ఏ పంట వేయాలి, ఈ విధంగా A to Z పూర్తి సైకిల్ని ఒక కోడ్ రూపంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూపొందిస్తుంది. సో ఇంకా రూపొందించలేదు, రూపొందిస్తుంది. ఎవరు రూపొందిస్తున్నారు అంటాడు నీకు. సో 12 నుంచి 14 స్పెసిఫిక్ ఏరియాస్ని తీసుకొని అందులో ప్రొఫెసర్స్ని, R&D సహకారంతో అగ్రికల్చర్ సైకిల్ని పూర్తిగా కవర్ చేస్తుంది. దీన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఒకటి జనరల్ ప్రిన్సిపల్ ఫర్ ఆల్ క్రాప్స్, అన్ని పంటలకి ఏ విధంగా కోడ్ ఉండాలి, కొన్ని స్పెసిఫై క్రాప్స్ దానికి ఏ విధంగా కోడ్ ఉండాలని చెప్తుంది. సో NAC కోడ్ అని న్యూస్లో విన్నావు, దేనికి సంబంధించింది అంటే ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అగ్రికల్చర్ దాంట్లోని, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఒక రైతు కష్టపడ్డాడు బాగా, 100 రూపాయలు ఖర్చు పెట్టాడు ఎంతో అంత. సో దానికి మార్కెట్లో అతనికి 160 రూపాయలకు ఎంతకో ఆ ప్రోడక్ట్ అమ్మాడు. సో రైతుకి ఎంత ఎక్స్ట్రా రావాలి, నీ లెక్క ప్రకారము 60 రూపాయలు ఎక్స్ట్రా రావాలి. కానీ ఈ దళారులు వాళ్ళందరూ మధ్యలో ఉండి రైతుకి 60 రూపాయలు ఇవ్వకుండా రైతుకి 100 రూపాయలు ప్లస్ ఒక 10 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నారు. 110 రూపాయలే రైతుకి మిగిలింది. అంత పెట్టుబడి పెట్టి 6 నెలలు కష్టపడితే రైతుకి మిగిలింది 10 రూపాయలు, దళారి మింగేది మాత్రం 50 రూపాయలు. ఇక్కడ కన్స్యూమర్కి మీద భారమేమో 60 రూపాయలు పడుతుంది. అదే విషయం ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. సో టైటిల్ దానికి ప్రైస్ డైనమిక్స్ అండ్ వాల్యూ చైన్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ ఇండియా. ట్రేడర్ ఎంత మొత్తం ఇప్పుడు చెప్పాను కదా, అందులో ఫార్మర్కి ఎంత వెళ్ళింది ప్రాఫిట్, 100 రూపాయలు ఖర్చు అయింది. కన్స్యూమర్ మన దగ్గరికి వచ్చేసరికల్లా 160 రూపాయలు అయింది. సో ఇప్పుడు ఫార్మర్ దగ్గరికి 60 రూపాయలు వెళ్ళాలి. ఈ 60 రూపాయల్లో అరటిపండు తోటలో ఉన్న వాళ్ళకి 30% వెళ్తున్నది పాపం. మధ్యలో ట్రేడర్ ఒకడు ఉన్నాడు, వాళ్ళకి 26%, హోల్సేలర్కి 19%, రిటైలర్కి 23%. ఆ విధంగా డివిజన్ అయిపోతుంది. ఇంకా టమాటా అయితే మరీ దారుణం,
టమాటా, పొటాటో ఇవన్నీ కూడాని అక్కడ ఇచ్చింది. ఎక్కువగా మిల్క్ ఫార్మర్స్ వాళ్ళు 70% వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. లీటర్ పాలు తీసుకున్నామంటే మధ్యలో ఎవరైనా డిపో అది ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు రూపాయి తీసుకొని డైరెక్ట్గా రైతుకి ఇచ్చేస్తున్నాడు. ఎగ్స్ దగ్గర కూడా పర్వాలే, ఈ చికెన్ మటన్ 50% మాత్రమే వాళ్ళకి వెళ్తుంది. ఫ్రూట్స్లో అరటిపండు మరీ దారుణంగా ఉంది. 31% మాత్రమే అరటి రైతుల దగ్గరికి చేరుకుంటుంది లాభంలో. మిగిలిందంతా దళారులు. 70% దళారీ వ్యవస్థ మింగేస్తుంది. గ్రేప్స్లో 35 అంటే 65% దళారు మింగేస్తున్నాడు. మ్యాంగోలో 57% దళారు మింగేస్తున్నాడు. సో పల్సెస్, చనా ఇవన్నీ పర్వాలేదు, 75% రైతుకి వెళ్తుంది. మిగిలిన 30 అంటే ఈ హోల్సేల్ రిటైలర్స్ అవి ఖర్చు అవుతుంది. వెజిటేబుల్స్లో టమాటా 33% పాపం. టమాటా రైతు ఎప్పుడు మీరు టీవీలో వాటిల్లో చూస్తారు, రోడ్డు మీద పారబోసుకొని వెళ్ళిపోతారు. సో ఇదే 33% రైతుకి వెళ్తుంది, మిగిలిన 67% దళారు మింగుతున్నాడు. ఆనియన్ పరిస్థితి కూడా అంతే. మొన్న కర్నూలులోనే ఎక్కడో న్యూస్లో చదివాను. సో రోడ్డు మీద ఇక పారబోసి వెళ్ళిపోయారు వాళ్ళు, ఏం చేయాలో తెలియక. సో రిమైనింగ్ అంతా కూడా దళారు మింగుతున్నారు. పొటాటో పరిస్థితి ఆ విధంగా ఉంది. సో పాయింట్ ఇక్కడ ఆర్బీఐ ఏం టైటిల్ వచ్చిందంటే ప్రైస్ డైనమిక్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది స్టేట్మెంట్ కరెక్టా రాంగా అంటే కరెక్ట్ అని గుర్తుపెడతాం. సో ఈ విధంగా ఆర్బీఐ నుంచి వచ్చే కొన్ని అంశాలని మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎకానమీ అప్డేట్స్ని ఒకటి ఫాలో అవుతూ ఉంటాం. వాటితో పాటుగా నేను మీకు 3000 బిట్లలో ఎగ్జామినర్ బేసిక్స్ వైపు వెళ్ళినా కవర్ అయిపోతాయి, మీకు కరెంట్ రిలేటెడ్ వైపు వెళ్ళినా కవర్ అయిపోతాయి. సో మొత్తం 75 మార్క్స్ ఎకానమీలో. సో ఎంత లేదన్నా కానీ 50+ వచ్చే విధంగా నేను కష్టపడుతున్నాను. సో కరెంట్ వైపు వెళ్ళినా, బేసిక్స్ వైపు వెళ్ళినా అన్నీ కూడా క్యాచ్ చేస్తాం. 1 ఫెబ్ నాడు వచ్చే ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో సర్వే అండ్ బడ్జెట్, దాని మీద కూడా మనం ఫోకస్ చేస్తాం. అప్పుడు మంచి స్కోర్ వస్తుంది మీకు. సో ఈ విధంగా వర్క్ చేస్తూ ఉండండి. మిగిలిన అంశాలు నెక్స్ట్ చూద్దామండి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.